అందరికీ నమస్తే అండి. యాక్చువల్ నేను జర్నీలో ఉన్నాను. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్నాను. కాకపోతే 2 బ్రేకింగ్ అంశాలు ఉన్నాయని పక్కన వీడియోలు చేస్తున్నాను. ఒకటి, సుప్రీంకోర్టులో బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతానికి ఆయన బీజేపీలో వెళ్ళి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కూటమి ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది ఏంటనేది దీనికి ముందు వీడియోలో మీరు చూడొచ్చు. ఆల్రెడీ అది రిలీజ్ చేశాను, 2 hours అయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం కూడా కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా ఆచితూచి ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా వెళ్ళాలని నిర్ణయం తీసుకుందన్నట్టు నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి కేసు సాగుతూ వస్తుంది. ఒక నెల రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా రోజుకొక మలుపు, రోజుకొక వివాదం ఆగడం లేదు. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. ఇదేదో వైసీపీ సొంత వ్యవహారమో లేదా తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళ సొంత వ్యవహారమో కాదు. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం. సో దీనిలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకొని ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే వైసీపీ తప్పు చేసిన మాట వాస్తవం, అవినీతి చేసిన మాట వాస్తవం. అసలు నెయ్యే కాకుండా పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు, రసాయనాలు కలిపేసి ఇచ్చేశారని సిట్ తేల్చింది. కాకపోతే అది చిలికి గాలివానగా మారి చివరికి వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే టీడీపీని డిఫెన్స్లోకి నెట్టేయడానికి దీనిలోకి హెరిటేజ్ని తీసుకొచ్చారు. హెరిటేజ్కి ఇందాపూర్కి లింకులు ఉన్నాయి. ఆ ఇందాపూర్ వాళ్ళు ఏమో టీటీడీకి ఇప్పుడు నెయ్యి సరఫరా చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా కావాలని చేశారని ఒక ఆరోపణ తీసుకొచ్చారు. సో దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభుత్వం ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. ఈరోజు మార్నింగ్ అసెంబ్లీలో కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ప్రకటన చేస్తాం. కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటి వరకు బయటకు రాని నిజాలను మేము అసెంబ్లీలో బయట పెడతాము. అవసరమైతే వైసీపీ వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చి దీని మీద చర్చించవచ్చు అని చెప్పారు. అది ఒకటో అంశం. అంటే అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ జరిగింది ప్రతిదీ ఆన్ రికార్డు ఉంటుంది కాబట్టి అసెంబ్లీలోనే మేము చెప్తామనేది మంత్రి గారు చెప్పారు. ఇక మరోవైపు అసలు ఈ కల్తీ నెయ్యి కేసులో అసలు దీని మీద కొనసాగించాలా వద్దా విచారణ అండ్ ఈ వాదనలు ఇవన్నీ కూడా అసలు మీ అభిప్రాయం ఏంటి అనేది ప్రస్తుతానికి సర్వే జరుగుతోంది. నాకైతే కాల్ రాలేదు, కానీ నా పక్కన ఉన్న ముగ్గురికి కూడా కాల్ వచ్చింది. నా పక్కన మాతో పాటు రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారులే. పొద్దున్న మేము బయట అలా వెళ్తున్నప్పుడు ఫోన్స్ వన్ బై వన్ ఫోన్లు వచ్చాయి. ఫోన్లు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు, కల్తీ నెయ్యి అంశాన్ని రాజకీయంగా కొనసాగించాలా, దీనిలో ఎవరి వాదన మీరు మొగ్గు చూపుతున్నారు అనే క్వశ్చన్లు రావడంతో అది నిజానికి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ అయితే కాదు. తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ అయితే ప్రభుత్వం అఫీషియల్గా ఐవీఆర్ఎస్ చేస్తే మంగళగిరి అని 8645 ఏదో వేరే నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి. కానీ అది ఆ నెంబర్ నుంచి కాల్ రాలా. సో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేను అనుకోవడం ప్రభుత్వం లేదా టీడీపీనో లేదా వైసీపీ వాళ్ళు ఎవరనేది తెలియదు, కానీ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు సర్వేలు చేయించలేవు. అంత పకడ్బందీగా వాళ్ళు ప్రజాభిప్రాయానికి తగ్గట్టు వెళ్ళరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మైండ్లో వస్తే అది ఫిక్స్ అయిపోయి వెళ్తారు. సర్వేలు ఏం చేయించరు. నాకు తెలిసి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా, థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీనే అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, దీనిలో విచారణ లోతుగా కొనసాగితే బాగుంటుందా లేదంటే ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తే బాగుంటుందా అనేది ప్రజాభిప్రాయం తెలుసుకునే ఉద్దేశంతో కొన్ని క్వశ్చనరీస్తో ఆల్రెడీ కాల్స్ అయితే వస్తున్నాయండి. మేబీ మీకు కూడా రావచ్చు, మీకు కూడా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఇంకా సాగదీసే కొద్దీ ఖచ్చితంగా అధికార పార్టీకి నష్టమే. ఎందుకంటే ఇది ఒక చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా సున్నితమైన విషయం. మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే తప్పు కావచ్చు, వాళ్ళే 235 కోట్లు అవినీతి చేయొచ్చు కాక. సో ఎలా చూసినా వాళ్ళు తప్పు దొరుకుతున్నారు చట్టబద్ధంగా సిబిఐ రిపోర్ట్ ద్వారా కూడా. కానీ ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, సున్నితమైన వ్యవహారం కాబట్టి దీన్ని ఇంకా లాగే కొద్దీ, సాగదీసే కొద్దీ ప్రజలకు ఇసుకొచ్చేస్తుంది. అరే దేవుడికి సంబంధించిన అంశం మీద ఏంటి ఇంత నీచానికి వెళ్తున్నారు, పైగా దీనిలో ఎవరి ప్రయోజనాల కోసం ఎవరికి వాళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు ఎక్కువ. మొన్న చూడండి అసెంబ్లీ శాసన మండలిలోకి వైసీపీ వాళ్ళు ఏమో చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని వచ్చేసారు. అంత చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇట్లా ఎవరు తగ్గడం లేదు. అందుకే దీన్ని తగ్గిద్దాం, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అని కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీయో కానీ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేయించడం అనేది మంచి పరిణామం. నన్ను అడిగితే మాత్రం ఈ వివాదం ఇంకా ముగిస్తే చాలు. తప్పు ఎవరు చేశారో వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించి దీన్ని ఇంకా రాజకీయంగా ముగిస్తే బెటర్.
అయితే వీళ్ళు ముగించాలని చూసినా వాళ్ళు ముగించరుగా, వాళ్ళు ముగించట్లేదుగా. సో వాళ్ళు ముగించట్లేదు కాబట్టి వీళ్ళు ముగించట్లే. వాళ్ళు ఏదో చెప్పడం, వీళ్ళు కౌంటర్లు ఇవ్వడం, దాంతో సరిపోతుంది అనమాట. ఎవరో ఒకరు తగ్గితే మిగిలిన వాళ్ళు తగ్గుతారు.